హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన తెలంగాణ. నేను మీ రాచకొండ. ఇవాళ మన తెలంగాణలో ఆ ఉద్యమగానాన్ని పోరుగానాన్ని పట్టుకురావడం కోసం ఏడికొచ్చిన అంటే మన పోరుగల్లు జిల్లాలో ఉన్న హన్మకొండలో ఆయన గోల్కొండ, ఆ గోల్కొండ విత్ రాచకొండ. నమస్తే అన్న గోల్కొండ బుచ్చన్న. నమస్తే అన్న. అన్న తెలంగాణ ఉద్యమ ప్రస్థానం గురించి మాట్లాడబోయే ముందు, ఉద్యమ గాయకుల పాటలు ఇవి చెప్పడానికి ముందుగా మీరు తెలంగాణ ఉద్యమానికంటే ముందుగా ఓరుగల్లు మీద ఒక పాట పాడి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఓరుగల్లు అంటేనే పోరుగల్లు కదా, అందుకోసం. తప్పకుండా అన్న. మిట్టపల్లి సురేంద్రన్న రాసిన ఓరుగల్లు పాట. ఊరుగల్లు వనం కొత్త చిగురు తొడిగెనో, చిగురాకు తొడిగెనో, నింగి వంగి ఆ కొమ్మల ముద్దులాడెనో, ముచ్చటలాడెనో, బీడు భూమి ఎదల మీద పూలు పూసెనో, అవి పరిమళించెనో, ఆ పరిమళాలు మోసుకెళ్ళ గాలి వచ్చెనో, చేయూతనిచ్చెనో, రాలిన పువ్వులు కొన్ని రాగమెత్తుతుంటే, రాలిన పువ్వులు కొన్ని రాగమెత్తుతుంటే, పూసిన పువ్వులు అన్నీ పోరుకు సై అంటే, ఓరుగల్లు వనం మొగిలి చెర్ల మట్టి మీద పూలు పూసెనో, అవి పరిమళించెనో, ఆ పరిమళాల మోసుకెళ్ళ గాలి వచ్చెనో, చేయూతనిచ్చెనో. నింగిన తల మీద కొత్త పొద్దు పొడుపు జెండా, ఆ జెండా ఒంటికి నిండా ఎర్రని ఎరుపంట, తడిమి చూస్తే తనువు నిండా త్యాగాల పంట, ఆశయాలు ఆకాంక్షలు తన గుండెల నిండా, తడిసిన తల వంచదు జడి పిడుగుకు తను లొంగదు, తడిసిన తల వంచదు జడి పిడుగుకు తను లొంగదు, ఏది ఏమైనా గాని గాలికి ఊగుట మానదు. ఓరుగల్లు వనం కొత్త చిగురు తొడిగెనో, చిగురాకు తొడిగెనో, నింగి వంగి ఆ కొమ్మల ముద్దులాడెనో, ముచ్చటలాడెనో, చెమట బొట్లు వేగు చుక్కలల్లుకున్న గీతం, చెమట బొట్లు వేగు చుక్కలల్లుకున్న గీతం, తీరని ఆకలికే కలరోదన సంగీతం, కన్న కొడుకు రూపురేఖ రాసిన కవిత్వం, మరుపురాని చివరి మాటలన్నీ వాయిద్యం, అలసట అర నిమిషం అలజడి జెండా నైజం, అలసట అర నిమిషం అలజడి జెండా నైజం, చెదిరిపోని త్యాగాలకు నిజమైన సాక్ష్యం, భలే మొగిలి చెర్ల మట్టి ఓరుగల్లు వనం కొత్త చిగురు తొడిగెనో, చిగురాకు తొడిగెనో, నింగి వంగి ఆ కొమ్మల ముద్దులాడెనో, ముచ్చటలాడెనో, బీడు భూమి ఎదల మీద పూలు పూసెనో, అవి పరిమళించెనో, ఆ పరిమళాల మోసుకెళ్ళ గాలి వచ్చెనో, చేయూతనిచ్చెనో, రాలిన పువ్వులు కొన్ని రాగమెత్తుతుంటే, రాలిన పువ్వులు కొన్ని రాగమెత్తుతుంటే, పూసిన పువ్వులు అన్నీ పోరుకు సై అంటే. సూపర్ 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 బుచ్చన్న. నిజంగా ఎంత బాగా వాడుతున్నావు అన్న. అంటే నీ ఓరుగల్లు నీ తన్మయత్వాన్ని, అంటే నీ జిల్లా కాబట్టి దాన్ని అల్లుకొని పాడినట్టున్నది. చాలా బాగున్నది. ఇది మిట్టపల్లి రాసింది కదా? అవునన్నా, మిట్టపల్లి సురేందర్ రాసింది. ఉద్యమంలో బుచ్చన్నకు, గోల్కొండ బుచ్చన్న అనగానే ఒక ముద్ర పడుతుంది ఒక పాటకు. అది ఎట్లాంటి పాట? ఏ పాట? నేను తెలంగాణ ఉద్యమంలో మొత్తం ఎక్కువ వరంగల్ సీనన్నతోనే 10 జిల్లాల కార్యక్రమాలు చేసినామన్నా. ఓకే. ప్రతి వేదిక మీద నాకు సీనన్న ప్రతి వేదిక మీద మొట్టమొదలు ప్రార్థన గీతం జయ జయ తెలంగాణ అందశ్రీ వారు రాసినటువంటి ఆ పాటనే నన్ను పాడిపించేది. కాకపోతే ఆ పాట పాడిన తర్వాత ఇంకొక పాట పాడాలన్నా అని చెప్పి నేను అన్నను కోరుకునేది. పాడమని చెప్పంటే అన్న రాసిన పాటే పాడేది. అది తెగదెంపుల యుద్ధమో నిచేదారి కోయిలాం, తెగాయించి చేద్దామో నిచేదారి కోయిలా, తెగదెంపుల యుద్ధమో నిచేదారి కోయిలా, తెగాయించి చేద్దామో నిచేదారి కోయిలా, తిరుగులేని పోరు మనది నిచేదారి కోయిలా, తిరుగులేని పోరు మనది చేదారి కోయిలా, తిరగబడితే జయం మనది నిచేదారి కోయిలా, తిరగబడితే జయం మనది నిచేదారి కోయిలా, తెగదెంపుల తెగదెంపుల
తెగదెంపుల యుద్ధమో నిచేదారి కోయిల తెగాయించి చేద్దామో నిచేదారి కోయిల రాయినిగూడెం ఎర్రమటిని వీరతిలకం దిద్దుకుందామా రాయినిగూడెం ఎర్రమటిని వీరతిలకం దిద్దుకుందామా కేకలు పెట్టి గాతలేపిన కేయు బిడ్డల చూసి వద్దామా కేకలు పెట్టి గాతలేపిన కేయు బిడ్డల చూసి వద్దామా పగడు బంది గెల్దామా పరాయికి నెగడు పెడదామా పగడు బంది గెల్దామా పరాయికి నెగడు పెడదామా మా నీళ్లు మాకేనని మా నిధులు మాకేనని మా భూములు మాకేనని మా కలువులు మాకేనని భాగము బల 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 భాగమో బరిసెలందుకుందమా భాగమ విల బదులు తీర్చుకుందమా భాగమో బరిసెలందుకుందమా భాగమ విల బదులు తీర్చుకుందమా తెగదెంపుల యుద్ధమో నిచేదారి కోయిల తెగాయించి చేద్దామో నిచేదారి కోయిల సూపర్ సూపర్ పాట పాడుకునేది నాకు బాగా ఇష్టం అంటే నువ్వు పాడుతుంటే ఆనాటి ఉద్యమ రోజులు గుర్తొస్తున్నాయి వేగా అంతే మళ్ళీ లేచిపో అట్లా నన్ను చూస్తా అంటే పాటలు పాడుతా అంటే అన్న మూమెంట్ చూసి నేను కూడా అన్నలకు పాట పాడాలని నన్ను జయ పాటకి పరిమితం చేస్తాను అనుకొని అన్న అడిగితే నాకు ఈ పాట ఇచ్చేది వాస్తవంగా దీన్ని పాడుకుంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యి సరే మరి జయ జయ హే పాట కూడా వాడాలిగా నువ్వు మా కోసం తప్పకుండా పడతా యా ఓకే జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ పోతనది పురిటిగడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ భీముడే నీ బిడ్డ భీముడే నీ బిడ్డ కాకతీయ కళా ప్రబల కాంతిరేఖ రామప్ప కాంతిరేఖ రామప్ప కాంతిరేఖ రామప్ప గోలుకొండ అరరే గోలుకొండ నా గోలుకొండ నవాబుల గొప్ప వెలుగ చార్మినారు జై తెలంగాణ జై జై తెలంగాణ సూపర్ సూపర్ అందశ్రీ గారికి ధన్యవాదాలు ఈ పాటతోని నేను ప్రతి దుమ్దాలో మొట్టమొదటి సినిమా పడిపించేది ఓకే నేను తెలంగాణ ఉద్యమంలో ఆ తెలంగాణ స్వతంత్ర పోరాటంలో భాగమైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అంటే నిజంగా ప్రత్యక్ష భాగస్వామ్యం ఉండడం అనేది రేపు చరిత్ర చెప్పుకోవడానికి మీ తరాలకు చెప్పుకోవడానికి కూడా చాలా బాగుండే అంశం అన్న ఇంకా అంటే మీరు కొన్ని పర్టికులర్ స్పెసిఫిక్ సాంగ్స్ వాడతారు నేను వింటుంటే అక్కడక్కడ ముందైతే ఆ ప్రత్యేకమైన పాట ఒకటి పాడాను అయితే నేను ఏ ప్రోగ్రామ్ చేసినా ఏ పాట పాడినా ఒక మెసేజ్ ఉండాలి జనానికి కొంత ఒక సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి ఒక సమాచారం ఇవ్వాలనేది నా తప్పన దాదాపు ఏ పాట పాడినా దాన్ని ఎంచుకుంటా ఓకే సెలెక్టెడ్ సాంగ్స్ అన్నట్టు ఈ నేపథ్యం అందరికి ఉండదు అంటే ఏదో మంచే చెప్పాలి ఏదో ఆకతాయిగా అలిబిలిగా ఏది పడితే అది వాడి పాడినమా పోయినామా అన్నట్టు కాదు స్పెసిఫిక్గా చెప్పాలనేది బుచ్చన్న ఉద్దేశం నిజంగా చెప్పండి అవునన్నా అయితే ఆ క్రమంలో నేను ఈ తెగదెంపుల యుద్ధం లాంటి పాటలు పాడినప్పుడు అందరూ ఇట్లా ఉరుతలు ఊహించి జనాన్ని ఇట్లా చైతన్యపరిచే క్రమంలో ఒక మెసేజ్ కూడా ఇవ్వాలనే క్రమంలో సురేంద్రని ఒక పాట రాసిండు ఓకే బాగా ఇష్టం అది ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు ఆ ఆత్మహత్య మనకు దాని పరిష్కారం కాదు కొట్లాడాలనే ఆ పాటను చాలా నేను ఇంట్రెస్ట్గా పాడుకునేది ఆ పాటను ఓకే స్టార్ట్ చేయండి మరణం అన్నిట మార్గం అయితే చావుతో అన్నీ సాధ్యం అయితే మరణం అన్నిట మార్గం అయితే చావుతో అన్నీ సాధ్యం అయితే 4.5 కోట్ల చితులను తప్పక ఇప్పుడు పేర్చేద్దాం తల్లిని పిల్లను గొడ్డు గోదా భూమిని బూడిద చేసేద్దాం శ్మశాన వాటిక మన స్వరాష్ట్రమై స్వరాష్ట్ర స్వప్నం తిలకిద్దాం బలిదానానికి ఒరిగడదాం ఎందుకు చస్తావు పిరికితనంగా భయపడి ఎందుకు చేస్తావు బలిదానాన్ని పోరాటం అని భ్రమపడి మరణం కాదుర మనిషికి మార్గం బ్రతుకంటేనే నిత్యం యుద్ధం కడుపుల నిన్ను మోసిన తల్లి పురిటి నొప్పులకు ముందే జడిసి భరించనంటే వద్దనుకుంటే పుట్టేవాడివని వసలు ఈ నిజం తెలుసుకోరా ఎవరు
ఒక బిడ్డకు తల్లి జన్మనిచ్చుటకు చావుతో ఆడే చెలగాటం. ఈ సంఖ్యలను విడిపించుకొనుటకు చేయర కనీస సావాసం. ఎందుకు చస్తావు పిరికితనంగా భయపడి, ఎందుకు చేస్తావు బలిదానాన్ని పోరాటం అని భ్రమపడి. కన్నులు మూసిన కొన్ని క్షణాలకే మరిచిపోతది లోకం నిన్ను. తన గుండెలలో పెట్టుకొనుటకు ఒప్పుకోదురా మోసిన మన్ను. ఆవిరి నీవై చేరకు నిన్ను. ఆత్మహత్యలతో ఆశయాలకు లేనే లేదుర మనుగడా. చూపిరి వదిలి చితిపై రగిలి ఏం సాధిస్తావు తమ్ముడా. ఎందుకు చస్తావు పిరికితనంగా భయపడి. ఎందుకు చేస్తావు బలిదానాన్ని పోరాటం అని భ్రమపడి. ఎందుకు చేస్తావు పోరాటాన్ని పిరికితనంగా భయపడి. మరణం కాదుర మనిషికి మార్గం, బ్రతుకంటేనే నిత్యం యుద్ధం. సూపర్ నిజంగా ఎక్సలెంట్ ఉందనా. ఇది అంటే మన రాష్ట్ర సాధన జరుగుతున్నప్పుడు ఆత్మహత్యలు బలిదానాలు వద్దు, బలంగా ఎదురెడ్డి పోరాడదామని చెప్పడం కోసం రాసినటువంటిది కదా. ఎస్, అంటే నేను ఎప్పుడు చూసినా గోల్కొండ బుచ్చన్న ఏంది అని అంటే ఎక్కువ మిట్టపల్లి పాటలే వాడుతుంటాడు. ఎందుకు, ఏంటి మిట్టపల్లికి నీకున్న కథ? ఆయన పాటలే ఎందుకు వాడుతావు పర్టికులర్గా? అంటే ఎవరిని గురించి మాట్లాడలేను, కానీ సురేంద్రన్న పాటలు అవి ఎక్కువ ప్రజల్లోకి వచ్చినాయి. ఎస్ సురేంద్రన్న పాటలు అప్పుడు ఆయన రాసిన ప్రతి పాట ప్రజలకు వచ్చేసింది. ఓకే, అది నేనే కదా అందరూ పాడుకునేది. ప్రతి తెలంగాణ ధూమ్ధాం మీద మిట్టపల్లి సురేందర్ పాట లేని వేదికలు లేకపోయింది. అంతేనా? లేకపోతే మిట్టపల్లి సురేందర్ నువ్వు క్లోజ్ కాబట్టి మా ఫ్రెండ్ వే పాడాలన్న ఉద్దేశం ఏమన్నా? అట్లేం లేదు. అంటే నేను వాస్తవంగా నన్ను కళారంగానికి వేదిక ఎక్కించింది రేలా విజయ్ అన్న. నన్ను కళాకారులందరికీ పరిచయం చేసింది మిమిక్రీ వైరాజ్ అన్న. ఓకే, నన్ను తెలంగాణ జిల్లాలలో చాలా పెద్ద వేదికలు ఎక్కించి నన్ను ప్రపంచానికి పరిచయం చేసింది వరంగల్ సీన్ అన్న. ఓకే, నేను ఎక్కువ పాటలు పాడుకున్నది మిట్టపల్లి సురేందర్ అన్నయ్య. ఓకే, అచ్చా. ఇప్పుడు నువ్వు వరంగల్ సీన్ అన్న నిన్ను ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి వేదికలు ఎక్కించావు. అవును, వాస్తవం. వరంగల్ సీన్ అన్న పాటలలో నీకు నచ్చే పాట ఏది? అత్యంత ఇష్టంగా ఈ పాట మస్తు రాసిండని నీకు అనిపించేది? అన్న మన ఓయమ్మ నా పల్లె సీమ పాట, ఈ తెగదెంపులు యుద్ధం పాట. అప్పుడు ప్రతి వేదిక మీద పాట అందరూ పాడుకునేది. నేను పాడితే అందరూ రాసుకునే తర్వాత ఓయమ్మ నా పల్లె సీమ ఇప్పుడు చాలా పెద్దగా, అంటే ఒక చరణం 2 చరణాలు కాదు అని అన్నాడు. అది 243 చరణాల పాట. ఓకే, నూరేళ్ళ నా ఊరు అంటే 100 సంవత్సరాల చరిత్ర గల అదొక తెలంగాణ పల్లె నిఘంటువు. ఓకే, ఆ పాట ఇప్పుడు మీ అందరం కూడా అతి త్వరలో 243 మందితోని మనిషి ఒక చరణం పాడి 243 చరణాలు మనిషికి ఒక చరణం పాడి అన్నను ఒప్పించినాం. 243 మందిని ఎట్లా తెస్తారు గాయకులు ఏరి అదే టాస్క్ ఉంది ఇప్పుడు. అంతమందిని ఏరి 243 మందికి ఒక పెద్ద వేదిక ఏర్పాటు చేసి అంతమందితో లైవ్గా పాడిపియాలనేది పెట్టుకున్నాం. ఎందుకంటే చిన్న పాట చాలా గొప్పది. అది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క మనసుకు తాకే పాట. గొప్పదని నువ్వే చెప్తున్నావు. ఆ గొప్ప పాటను ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం అన్ని చరణాలు వాడితే ఇప్పుడు ఇంటర్వ్యూ సరిపోదు. 243 సో 1-2 చరణాలు చాలు. పాడతానా? ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్నబాయే దేవ వెనకటి కల తప్పినాదో పచ్చ పచ్చని పంట చేలనట్ట నడుమ బొట్టు పెట్టినట్టు నా పల్లె ఉండేది. పొందించుకున్నట్టి బొడ్రాయితో పాటు పోషమ్మ గుడి పల్లె కందంగా ఉండేది. ఎంత దూరం ఉన్న ఎత్తైన మా ఊరి తాటి చెట్లే పల్లె ఉనికిని చాటేది. ఇక కొత్త మనుషులు గుర్తుపట్టేటట్లు చింత చెట్లు యాప చెట్లు ఇళ్ళ ముందుండేది. అలుకంగా ఏ పల్లెకెళ్ళిపోవాలన్న అడ్డదారులే ఉండే కదరా. వెనకటి కళ తప్పినాదో నా పల్లె నిన్న తీరయ్యినాదో. ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్నబాయే వెనకటి కళ తప్పినాదో నా పల్లె ఎడుగాని తీరయ్యినాదో. మా సాయిలు సైదులు బీరప్ప మల్లప్ప గొడ్ల గొర్రామే పగుట్టకు పోయేది. మడుగుల గుప్పేది కౌజుల బట్టేది ఎండ్రికాయల బట్టి కొన్నిసి తెచ్చేది. వేరుశనక్కాయ చింతపలుక్కాయ మొక్క కంకులు నిప్పులల్లా కాల్చుకొని ఇక ఉడుకు కంకి ఊదుకుంటా దీని సల్లాని సెలమెల్ల నీళ్లు దాగొచ్చేది.
నాటి గోవులేడబోయినాయో అలనాటి బోయిలేడబోయినారో ఎనకటి కళ తప్పినాదో నా పల్లె ఎడుగాని తీరయినాదో. సూపర్ సూపర్ అన్న. అంటే నిజంగా చాలా పల్లెని మొత్తం ఆయన డిస్కవర్ చేసి రాస్తాడు అది. ఆ పాటను పాడాలన్న ఒక సాహసమే అన్నావు. అవును, అంటే పర్ఫెక్ట్గా వచ్చేదాకా వినడు మళ్ళీ ఆయన. అవును, నీ స్టైల్ సీనన్న ఈయన పాడతాడు, ఈ తమ్ముడు బాగా పాడుతాడు అంటే వాడి భవిష్యత్తు ఉన్నట్టే. సూపర్, అది సర్టిఫై చేస్తున్నా. సో అప్పుడు సీనన్న వాటిల్లో నీకు ఈ పాటలు ఇష్టం. మిట్టపల్లి పాటల్లో ఇప్పుడు నేను అడిగిన పాట, అంటే నేను అడిగింది కాదు, నీకు నచ్చింది పాడాలి. ఓకేనా, నాకు నచ్చిన పాట మా ఎల్బీ కాలేజీలో తెలంగాణ ఉద్యమంలో అన్న పాట రాసిన మా కాలేజీ మీద పాట. ఓకే, ఆ పాట రాయడం వల్ల, పాట నేను పాడుకోవడం వల్ల నాకు కాలేజీలో నేను చదువుకున్న ఎల్బీ కాలేజీతో పాటు సిటీలో నగరంలో అన్ని కాలేజీల స్టూడెంట్స్కి త్వరగా తెలిసిపోయినా. ఓకే, కాలేజీ మీద పాట రాయడం, పాట ఉన్నదట అనేది అప్పుడు ఈ పాటను అప్పుడు 2010లో చెన్నూరులో రిలీజ్ అయింది. ఎల్బీ కాలేజ్ తిరుగుబాటు ఆల్బమ్, సురేంద్ర రాసిన ఆల్బమ్, కేసీఆర్ గారి చేతుల మీద రిలీజ్ అయింది. అలా పాట నాకు బాగా ఇష్టం. మా కాలేజ్ పాట కాబట్టి ఇష్టంగా పాడుకుంటా. ఓకే, కాలోజీ గొడవర కౌముది కవితర ఎల్బీ కళాశాల తెలంగాణ ఉద్యమ జ్వాల దాశరథి వేదన పోతన కీర్తన ఎల్బీ కళాశాల ఎల్లెరుగని విప్లవహేల జెండాలను ఖండాలుగా నరికి జేఏసీకి మొదట పురుడు పోసింది. జనమంతా ఒకసారి స్తంభించిపోయేలా జై తెలంగాణ గొంతునెత్తింది. కాలోజీ గొడవర కౌముది కవితర ఎల్బీ కళాశాల తెలంగాణ ఉద్యమ జ్వాల పొద్దులు నిండిన పోరాటానికి పుట్టే బిడ్డర సొంత రాష్ట్రమని కమిటీలెన్ని వేసినా గాని కాన్పున పుట కాదు సాధ్యమని అడుగు అడుగున అండ దండగా నిలిచింది తల్లిరో నా హనుమకొండ, తల్లిరో నా హనుమకొండ. ఆ దండయాత్రను చూసి గుండె చెదిరింది కయ్యాల జెండా. కాలోజీ గొడవర కౌముది కవితర ఎల్బీ కళాశాల తెలంగాణ ఉద్యమ జ్వాల దాశరథి వేదన పోతన కీర్తన ఎల్బీ కళాశాల ఎల్లెరుగని విప్లవహేల. ప్రతి కాలేజీ ఫంక్షన్కి నన్ను పిలుచుకొని పాట పాడిపించుకునేది. ఈ పాట నిజంగా మా ఇళ్ళ నాగేశ్వరరావు జేఏసీ రూపకర్త ఫస్ట్ ఎల్బీ కాలేజీలో ఆ ఇళ్ళ నాగేశ్వరరావు సార్ శ్రమతోనే ఈ పాట చేసిన జరిగింది. నాగేశ్వరరావు సార్ వారికి నిజంగా దండాలు. జస్ట్ ఉద్యమంలో ఇన్ని కోకొల్లలుగా పాటలు పాడినందుకు కానీ ఎట్లా మొత్తానికి కేసీఆర్ ప్రభుత్వం, అప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వం మీకు జాబులు ఇచ్చింది. అవును, ఇప్పుడు టీఎస్ఎస్ దాంట్లో నువ్వు కూడా ఉన్నావు. అవును అవును. సో ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారింది అన్న. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం బాగా అనిపించిందా కళాకారులకి? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బాగా చేస్తుందా? ఏ ప్రభుత్వం అయినా కళాకారులను గుర్తించి కళాకారులను కాపాడుకుంటే కళాకారులే కాదు సకల సమాజం అంతా కూడా గుండెలో పెట్టి చూసుకుంటుంది అనేది నా అభిప్రాయం. ఎస్, అవును. అంటే మీతో పాటుగా ఇంకొంతమంది ఉద్యోగం రాని వాళ్ళు ఇంకా మాకు జాబ్ ఇస్తే బాగుండు అనుకుంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటారు? వాస్తవంగా మాతో పాటు ఉద్యమాలలో పనిచేసి మాతో పాటే ప్రోగ్రామ్ చేసి నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, సీనియర్లు ఉన్నారు, నాకంటే జూనియర్లు ఉన్నారు. ఆయన ఉద్యమంలో కష్టపడి పనిచేసిన కొన్ని విలువైన గొంతులు ఉన్నాయి, కొన్ని కళలు ఉన్నాయి, కొంతమంది కళాకారులు ఉన్నారు. వాళ్ళకు న్యాయం జరగాలి, వాళ్ళ కోసం కూడా పోరాటంలో ముందు వరుసలో ఉంటామని చెప్పి ఇదివరకు కూడా ప్రకటించినాం. ఎందుకంటే మేము ఒక్కరమే కాదు, అందరూ బతకాలనేది మా ఆకాంక్ష. అందరికీ కూడా ఉపాధి జరగాలి. తెలంగాణ ఉద్యమం ఎందుకు అంటే తెలంగాణ ఒక పోరాటాలు, ఒక ఉద్యమాల నేపథ్యం కలిగింది. ఇక్కడ పాటకు ప్రత్యేక స్థానం ఉంటుంది. పాట రాజకీయాలను ప్రభావితం చేస్తుంది, పాట ఉద్యమాలను ప్రభావితం చేస్తుంది, పాట అనేక సంఘాలను, అనేక సంస్థలను, వ్యవస్థ అన్నిటి కూడా ప్రభావితం చేస్తుంది. పాటకు ప్రధానమైన స్థానం ఉంటుంది తెలంగాణలో. కాబట్టి పాటకు తెలంగాణ ప్రభుత్వాలు న్యాయం చేయాలని, మా నిరుద్యోగ కళాకారులకు కూడా ఉపాధి కలిగేటట్టుగా వాళ్ళు చర్యలు తీసుకోవాలని కూడా తప్పకుండా కోరుకుంటారు. ఇక్కడ బుచ్చన్న ఒక విషయం చెప్తలేడు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అమలు కాని ఫిట్మెంట్ మీకు జీతం పెంచింది కాంగ్రెస్ ప్రభుత్వం. అవును. సో అంటే కేసీఆర్ సర్కార్ మీద వీళ్ళు మేలే చేసిరని చెప్పాలి కదా. ఇప్పుడు వాస్తవంగా అప్పుడు 8-9 సంవత్సరాల కాలంలో పెంచుతాను 2-3 సార్లు ప్రకటించారు కూడా, సభలలో కూడా చెప్పారు. అది అందరికీ తెలుసు. ఇస్తారని చెప్పి ఆశపడ్డం రాలేదు. కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పిఆర్సీ వచ్చింది. అప్పుడు కొంచెం అందరి ధైర్యం వచ్చింది, నౌకరు ఉంటుందా పోతుందా, మా పరిస్థితి ఏంది అనే ఒక సంక్షోభంలో ఉన్నాం. కానీ ఈ పిఆర్సీ ఎప్పుడైతే పెరిగి జీతాలు పెరిగి వచ్చినాయో
అమ్మ మాకు కొంచెం ఆధారం ఉన్నది, మేము ఉంటాం అనే నమ్మకం కలిగింది. ఇదైతే వాస్తవం. అంటే జీతాలు అయితే పెరిగినాయి కానీ యాళ్ళకి వస్తే బాగుండే కదా. కొంతకి ఒక సమయం ఇప్పుడు ఈ కళాకారుల ఉద్యోగాలు వచ్చిన కళాకారుల పరిస్థితులు అంటే ఏ నెల సమయానికి జీతాలు పడక ఈ నెల తెచ్చుకుంటే మళ్ళీ ఈ డబ్బులు టైంకి రాకపోయేసరికి అప్పులు తెచ్చుకొని ఈ అప్పులు తెచ్చుకున్న తర్వాత మళ్ళీ ఈ జీతాలు వచ్చిన తర్వాత ఆ అప్పులు కూర్పుకుంటే తప్ప ఇక బాగుపడడం అనేది లేదు. ఇప్పటి వరకు అయితే అదైతే ఎవరి దగ్గర కనపడలేదు. నేనైతే ఆ బాధ భరిస్తున్నా. చాలా మంది కూడా మా అందరికి తెలుసు. మీ కళాకారులే సమయానికి జీతాలు పడితే మాకు ప్రభుత్వానికి విన్నవించవచ్చు కదా. మీరే ప్రయత్నాలు చేస్తున్నాం, ఎక్కడ వాళ్ళు అక్కడ ప్రయత్నాలు చేస్తున్నాం. ఓకే అన్న, మనం ఈ పాటలోకి వద్దాం. ఓకే, ఇప్పుడు బుచ్చన్న తరచుగా ఓరుగల్లులో ఎక్కువ ఏ కార్యక్రమం అయినా పాడే పాట ఏంది? ఎక్కువ పాడే పాటలు ఇవన్నీ అంటే సందర్భాన్ని బట్టే పాడుతున్నా. ఇప్పుడు ఒక పల్లె పాట అంటే పల్లె పాట పాడుకుంటాం, ఏదైనా వేరే ప్రోగ్రామ్స్ బట్టి సిచ్యువేషన్ బట్టి పాడుకుంటాం. వేరే నాకు ఆ ప్రోగ్రామ్ బట్టే పాడుకుంటాను. ఇప్పుడు అది కాదన్న, అంటే సందర్భాన్ని బట్టి పాట అన్నావు. సో సందర్భాన్ని బట్టి అంటే నేను వచ్చింది ఓరుగల్లుకు, అప్పటి నుంచి ఉద్యమ పాటలో మెసేజ్ పాటలో పాడుతున్నావు. ఓరుగల్లు అంటే జానపదం కూడా ఈ నేల మీద గట్టిగానే ఉంది. అవును. సో ఒక జానపదం అన్న వాళ్ళలేదు. జానపదం అంటే ఇప్పుడు జానపదాలు వాడే వెహికల్ మాకు దొరుకుతలేవు, అవి ఎక్కువ పాడతలేను. మన తెలంగాణలో ఒక జానపదం బుచ్చన్న, గోల్కొండ బుచ్చన్న నోటి నుంచి మేము వినాలి. అంటే నేను వచ్చానంటే బుచ్చన్నకి ఈ పాట పాడుతాను అనేది కూడా చాలా మందికి తెలుసు. ఆ ఒక 2 పాటలు అందిస్తా. ఓకే, సూపరు. ఒకటి అడిగితే మీరు 2 అన్నారు, ఇంకేం కావాలి? తప్పకుండా అన్న. అడ్డెడు అడ్డెడు వల్లి పూలు అత్తామామలు సారభయంగా, అత్తామామలు సారభయంగా. అడ్డెడు అడ్డెడు వల్లి పూలు అత్తామామలు సారభయంగా, అత్తామామలు సారభయంగా. యసో యసో యశోదానమేనా మరుదలా, ఏలు బట్టి పోలు తిరుగుదామేనా ఈ మరుదలా. యసో యసో యశోదానమేనా మరుదలా, ఏలు బట్టి పోలు తిరుగుదామేనా ఈ మరుదలా. అడ్డెడు 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 వల్లి పూలు అత్తామామలు సారభయంగా, అత్తామామలు సారభయంగా. తెల్ల చీర తెల్లారైక పిల్ల నువ్వు కట్టుకొని, మాడపిల్ల నువ్వు పెట్టుకొని, పిల్ల నువ్వు కట్టుకొని, మాడపిల్ల నువ్వు పెట్టుకొని. ఆ చెవులకు కమ్మలు చేతికి గాజులు సింగారంగా పెట్టుకొని, పిల్ల సింగులు చేత పట్టుకొని, సింగారంగా పెట్టుకొని, పిల్ల సింగులు చేత పట్టుకొని. ముసి ముసిగా నవ్వుకుంటూ ముస్తాబై పోవంగా, సిగుల మగాని అందం చూడస కథనమున్నదే. అడ్డెడు 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 వల్లి పూలు అత్తామామలు సారభయంగా, అత్తామామలు సారభయంగా. తగడు తగడు తాలి పూలు తల్లిదండ్రులు సారభయంగా, తల్లిదండ్రులు సారభయంగా. సూపర్. నువ్వు వాడిందే కాక నాతో వాడిస్తూ పాటలు తప్పది. ఇదొక పాట. ఇంకో జానపదం. కముజులకంటూ నేనే పోతున్న పిల్లో, కముజులకంటూ నేనే పోతున్న పిల్లో, కట్టెలకంటూ నువ్వు రాయ పిల్లో రమణమ్మ, కట్టెలకంటూ నువ్వు రాయ పిల్లో రమణమ్మ. కముజులకంటూ నేనే పోతున్న పిల్లో, కముజులకంటూ నేనే పోతున్న పిల్లో, కట్టెలకంటూ నువ్వు రాయ పిల్లో రమణమ్మ, కట్టెలకంటూ నువ్వు రాయ పిల్లో రమణమ్మ. పిట్టెలకంటూ నేనే పోతున్న పిల్లో, పిట్టెలకంటూ నేనే పోతున్న పిలో, పిడికల కంటూ నువ్వు రాయ పిలో రమణమ్మ, పిడికల కంటూ నువ్వు రాయ పిలో రమణమ్మ. పిట్టెలు తెచ్చి బుట్టల పెట్టాను పిల్లో, పిట్టెలు తెచ్చి బుట్టల పెట్టాను. కా పిట్టెల చూసి నన్ను పిలుసుకోవే రమణమ్మ, పిట్టెల చూసి నన్ను పిలుసుకోవే రమణమ్మ. కౌజుల కంటూ నేనే పోతున్న పిల్లో, కౌజుల కంటూ. మొత్తం మీద పిట్టెలకు కట్టెలకు అంటే ఈ పిట్టెల మీద కట్టెల మీద పెట్టి ఇల్లు కాల్చే ప్లాన్ చేసిరు అన్నట్టు. అట్లా బాగున్నాయన్న, జానపదాలు కూడా మస్తు వాడుతున్నావు. థ్యాంక్ యూ అన్న. అయితే అన్న ఈ మధ్య గోల్కొండ బుచ్చన్న వేదికల మీదే వాడతాడు కానీ రికార్డింగ్లో వాడాడు అన్నట్టుగా తెలిసి ఉండే నాకు. కానీ ఈ మధ్య రికార్డింగ్లో ఒక పాట పాడినావు, అది చాలా ఫేమస్ అయింది. అది కూడా మళ్ళీ మీ దోస్తు మిఠపల్లిది అన్న. ఆ తల్లి నా వెలిసాల పాట వెనక ఉన్న సీక్రెట్ ఏంది, అట్లా ఒక్కొక్క చరణం ఎందుకు వాడినరు అన్న? అయితే ఇప్పటి వరకు ఆడియో రంగంలో తెలంగాణ పాటలలో ఎప్పుడు లేని విధంగా సురేంద్రన్న ఏది చేసినా ఒక ప్రయోగం చేస్తాడు. ఓకే, అంటే ఒక పాత 20 సంవత్సరాలు గర్జనన్న పాడిన పాట మేము దాన్ని పాడుకొని ఉన్నాం కాబట్టి ఆ పాటని అందరం పాడతామనే ఒక అన్నకు ఆలోచన తట్టి వాస్తవంగా ఈ ఆలోచన రాంబాబుది.
పాటమ రాంబాబుది. ఓకే ఆ ఆలోచన చెప్పగానే సురేంద్ర నుండి మనోళ్ళు పాడదాం, ఎవరైతే మనోళ్ళు ఉంటారో పిలువ అని చెప్పంటే మనల్ని పిలిచినాం. ఓకే అది మనిషికి ఒక చరణం పాడినాం. ఆ పాట ద్వారా తల్లి నా వెలిశాల పాట 20 సంవత్సరాల ఆ పాట మీద అన్న పాట ప్రోగ్రామ్ చేసాడు, వెలిశాల ప్రోగ్రామ్. అవునవును. దానికోసం కూడా అందరం కూడా తలమునుగులే పనిచేసినాం. ఎప్పటికీ సురేంద్రని ఎంబడి ఉండే టీమే అందరం. ఓకే ఆ పాట అనేది పాడినప్పుడు మాకు 20 సంవత్సరాలుగా మేము ఒక కళారంగంలో వండుకుంటే వస్తున్నాం, కానీ ఎప్పుడు మేము కళాకారుని నేనైతే కానీ గాయకుని కాదు. ఓకే వాస్తవం చెప్పాలంటే నేను పాడే కానీ అందరికంటే ఒక గాయకుని పేరు తెచ్చుకోలేదు. ఓకే వెలిశాల పాట పాడిన తర్వాత ఆ ఒక్క పాటతోని నేను గాయకుని అయినా. ఎక్కడ పోయినా ఇవాళ అన్న కొత్తలు దగ్గరికి వస్తున్నారంటే వీళ్ళు వెలిశాల పాటలే వీళ్ళు అని అనుకుంటానా. ఆయన వచ్చి బరాబర్ అది అడుగుతున్నాడు, అన్న మీరు వెలిశాల పాట పాడారు కదా అని. చాలా గొప్ప గుర్తింపు తెచ్చింది మాకు సురేంద్రన్న పాట ద్వారా. ఆ పాట రాసిన సురేంద్రన్నకు, ఆ మ్యూజిక్ చేసిన భరత్కి నిజంగా ధన్యవాదాలు. ఒక్కసారి మన తెలంగాణలో కూడా మీ చరణం మళ్ళొకసారి పాడితే మేము కూడా మరింత గుర్తింపునిస్తేందుకు ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ అన్న, తప్పకుండా పాడతా. ఎందుకంటే నన్ను గాయకుని నిలబెట్టిన పాట అది. ఎస్. తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాల నల్లని రేగల్ల ఎర్రని మల్లెలు నెత్తు రసుకున్న నేల, తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాల త్యాగాల కాగితం మరణాల సంతకం నీ గుండె గొంతుతో చదువుకోమన్నావు, నీ గుండె గొంతుతో చదువుకోమన్నావు. ఉద్యమం ఏనాడు ఓడిపోదన్నావు, రాజకీయాలను కూలదొయ్యమన్నావు, రాజకీయాలను కూలదొయ్యమన్నావు. ఎర్ర జెండా నెత్తి దొరల గుండె పైన దండుతో దండిగా దాడి చేయమన్నావు, తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాల నల్లని రేగల్ల ఎర్రని మల్లెలు నెత్తు రాసుకున్న నేల, తల్లి నా వెలిశాల. సూపర్ 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 అన్న. నిజంగా నీ ఓరుగల్లు గొంతులు అంటే ఈ కుతికెలు అట్లే 10 కాలాల పాటు పదిలంగా ప్రజలకే ఉపయోగపడాలని, ప్రజల పాటే పాడాలని, ఇటువంటి సమాజానికి మేలు చేసే పాటలే పాడాలని కోరుకుంటున్నానా. తప్పకుండా మీకు కూడా అన్న, మేము ఎప్పుడు ఇట్లా కెమెరా ముందు కానీ మమ్మల్ని ఇట్లా కూర్చొని మాటలు అడిగిన వాళ్ళు కానీ లేరు. ఓకే, ఇది కొత్త వ్యవహారం మనకు. ఓకే ఓకే. అయితే నిజంగా మమ్మల్ని ఇంత దూరం మా కోసం వచ్చి మమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేయాలని మీరు ఒక త్యాగానికి నిజంగా మన తెలంగాణ ఛానల్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇలాగే ఎంతోమంది కళాకారులను బయటికి తీయాలని, ఎంతోమంది కళాకారులను పరిచయం చేయాలని ఈ ఛానల్ 10 కాలాల పాటు పచ్చగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది మిత్రులారా చూసిరు కదా, ఇవాళ రాచకొండతో అన్న బుచ్చన్న గోల్కొండ మొత్తం మీద వచ్చిన హనుమకొండ. ఈ మన తెలంగాణలో పాటల ప్రస్థానం కొనసాగుతూనే ఉంటుంది. చూస్తూనే ఉండండి మన తెలంగాణ. నమస్తే.